వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు, గురుప్రసాద్ అకాడమీ నుంచి. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 కరెంట్లీ దీని పొజిషన్ -130 పాయింట్స్తో 13,000 చేంజ్ దగ్గర ఉంది. బట్ మన ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50. దీని పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటిలో ఉన్న కంపెనీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ప్రొడక్ట్ ఓరియంటెడ్గా కూడా ఎందుకు దమ్ము చూపించలేకపోతున్నాయి అని అడుగుతున్నారు. సార్, ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 50లో 50 కంపెనీలు ఉన్నాయి. ఫస్ట్ నేను ఇన్వెస్టర్స్కి నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కోసమే మనం. సరే, ఎందుకంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఏది? నిఫ్టీ మిడ్ క్యాప్ 50 మీరు అన్నారు. ఆ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 అనేది జనరల్గా అసలు దీని జర్నీ వచ్చి ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2020లో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయ్యి 5,580లో జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు నవంబర్, ఏది మన లాస్ట్ నవంబర్ 2024, నేను చెప్పేది 2020లో స్టార్ట్ అయిన జర్నీ 2024 నవంబర్లో 17,060 అయి వెళ్ళింది. మీరు అన్నారు ఇప్పుడు 13,000, 13,000 సంథింగ్. ఇప్పుడు ఈ వీకే ఒక పెద్ద కన్ఫర్మేషన్ వచ్చింది. ఏది? నిఫ్టీ మిడ్ క్యాప్లో ఏం చెయ్యాలి నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఎందుకంటే చాలామంది అసలు ఎక్కడ అంటే నేను అనే పాయింట్ ఇది వచ్చి, ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ బేస్ చేసి ఆ 50 స్టాక్స్లో ఏ స్టాక్స్ అయినా కూడా కొనుక్కోవచ్చు. ఇది పర్టికులర్ స్టాక్ అని కాదు, బట్ ఆ ఇండెక్స్ వచ్చి ఈ ప్రైస్లో వచ్చినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా కొనాలి. ఆ ప్రైస్ పాయింట్స్ ఏంటని చెప్తాను. చూడండి, ఫస్ట్ క్యాపిటల్ అనేది, మనీ మేనేజ్మెంట్ అనేది నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఏది? మీ దగ్గర సపోజ్ మన స్మాల్ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుందాం. పెద్దోళ్ళు వాళ్ళ లెక్క వాళ్ళు వేసుకుంటారు. సపోజ్ ₹1,00,000 ఉంది, దాన్ని 10 పార్ట్స్ చేసుకోమంటాను. 10 పార్ట్స్ని నేనేమంటానంటే, దాని 1 పార్ట్ వచ్చి 10,000. అవును. ఆ 1 పార్ట్ని కూడా 3 పార్ట్స్ చేయమంటాను. ఆ 3 పార్ట్స్ని నేను చెప్పే ఇన్వెస్ట్మెంట్ ఇది వచ్చి ఊరికే సింపుల్గా చెప్తున్నాను. సార్, ఇప్పుడు మీ దగ్గర 50 లక్షలు ఉండొచ్చు, అతని దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, ఇంకోటి దగ్గర 1,00,000 ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ వరకు అందరూ సమానమే. అవును. ఎవరు ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం వస్తుంది. కాబట్టి 11,745 మిడ్ క్యాప్స్ 50 అక్కడికి వచ్చిందంటే ఇండెక్స్, మీరు అక్కడ ఆ 50 స్టాక్స్లో ఏ స్టాక్ అయినా కూడా కొనుక్కోండి. ఓకే. 11,000 చేంజ్, 11,744 నెంబర్స్తో సహా చెప్తాను. ఆడికి వచ్చిందంటే అక్కడ ఒక 35% మీ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయండి. అక్కడ ఇండెక్స్ వస్తే, మనం ఇండెక్స్ బేస్ చేస్తున్నాం. అవసరమైతే ఇండెక్స్ కానీ అక్కడ మనకి ఈటీఎఫ్లో ఉంటే కూడా కొనుక్కోవచ్చు. మేబీ లాంచ్ చేశారా నాకు తెలియదు. ఓకే, స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. 11,744 అక్కడ ఇండెక్స్ వస్తే అక్కడ ఒక 35%, 9,693 వస్తే అక్కడ ఒక 35%, 6,427 వస్తే అక్కడ ఒక 30%. ఈ ప్రైజెస్లో వస్తేనే నిఫ్టీ మిడ్ క్యాప్ 50 కొనాలి. ఇది పెద్ద ఇన్ఫర్మేటివ్. అంటే చాలామంది ఏ స్టాక్ ఎక్కడ కొనాలని తెలియలేదు. చూడండి, పర్టికులర్గా ఈ లెవెల్స్ ఇచ్చేసాను. ఆడికి వస్తే ప్రైస్ పాయింట్స్ వేసుకొని కొనిస్తే నెక్స్ట్ కమింగ్ వచ్చే బుల్ మార్కెట్లో కమింగ్ ఇయర్స్లో వండర్ఫుల్ ప్రాఫిట్స్ చూస్తారు నిఫ్టీ మిడ్ క్యాప్ 50 స్టాక్స్లో.
అంటే గురుప్రసాద్ గారు జనరల్గా ఒక కామన్ డౌట్స్ ఆడియన్స్ నుంచి ఏంటి అంటే మార్కెట్ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో కూడా ట్రేడింగ్ చేయాలంటారా, అది ఎంతవరకు కరెక్ట్, అంటే దీని మీద మీరు ఇచ్చే సలహాలు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు సమాధానం? సార్ ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. ట్రేడింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్యాషనెట్, అదొక ప్యాషన్. అంటే మీ అనుభవాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాలి. నీకు అనుభవం లేకపోతే ట్రేడింగ్ చేయబాకండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నేను ప్రాఫిట్ చేయగలను, ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ గెట్టింగ్ లాస్ ఐ కెన్ ఏబుల్ టు రికవర్ మై ప్రాఫిట్, మై లాస్ అండ్ ఐ విల్ కమ్ విత్ ప్రాఫిట్ అనే ఒక మైండ్ సెట్ ఉంటేనే మీరు ట్రేడింగ్లో రాండి. లేదంటే ట్రేడింగ్ ఇట్స్ ఎలా చెప్పాలంటే ఇట్స్ వన్ డే మ్యాచ్. ఇప్పుడు వన్ డే మ్యాచ్ ప్రతిసారి టెండూల్కర్ ఎన్నిసార్లు డక్అవుట్ అయ్యారు టెండూల్కర్, మనం పెద్ద హోప్స్తో ఉంటాం ఈరోజు టెండూల్కర్ ఈ మ్యాచ్ సెంచరీ కొడతాడని. టెండూల్కర్ మంచి ఆటగాడే అయినా కూడా సిచ్యువేషన్స్ అయితే టెండూల్కర్కి ఒక నమ్మకం ఉంది, నేను బాగా ఆడగలను. అదేలాగనే ట్రేడింగ్లో కూడా మీరు ఓడిపోయినా మళ్ళీ నేను సంపాదించగలను అనే నమ్మకం ఉంటే మీరు సక్సెస్ అవ్వగలరు. అండ్ ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 50 సంబంధించి ఇలా తగ్గుద్దని చెప్పారు కదా, జనరల్గా మరొక క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ వరకు రీచ్ అవ్వచ్చు అసలు బాటమ్ అనేది ఏమైనా చెప్పగలరు? ఇది నిఫ్టీయా? నిఫ్టీ డెఫినెట్గా చెప్తాను. ఐ విల్ టెల్. అండ్ కమింగ్ టు ద మనం చెప్పడానికే కదా ఉన్నాం. కమింగ్ టు ద వర్క్షాప్ 29th వర్క్షాప్ అనేది మీరు కండక్ట్ చేయబోతున్నారు హైదరాబాద్లో. 29వ వర్క్షాప్. సో వాట్ ఆర్ ద ప్లాన్స్ ఏం లేదు సార్. ఆల్రెడీ మనం నాది రెగ్యులర్ వర్క్షాప్ చెన్నై, హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు మార్చ్ 24th and మే 24th and 25th మే మంత్ ఆల్రెడీ వెరీ లిమిటెడ్ సీట్సే, సో ఎక్కువ సీట్స్ ఉండదు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటేనే మనల్ని కాంటాక్ట్ చేయండి. అది ప్యాషన్, స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టుదల ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేస్తే మనం డీటెయిల్స్ ఇస్తాం. ఇది ఎట్లా అంటే ముందుగానే ఒక ప్రిపరేషన్ అన్నీ ఉంది, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. వండర్ఫుల్ సార్. ఇది మనది రెగ్యులర్గా జరిగేది సార్. ఇట్స్ అదొక ప్రాసెస్. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఆ వర్క్షాప్ గురించి మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలన్నీ తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు సార్ ఈ ఎపిసోడ్లో చెప్పిన నిఫ్టీ మిడ్ క్యాప్ 50 గురించిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ గురుప్రసాద్ గారి నుంచి ఎలాంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.